సాయంత్రం ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉందిరా, ఎట్లా చేసుకోవాలి అలా. ఫ్రెండ్ కానీ పెళ్లి పెట్టుకుని గిడి తాగుతాను. ఇది ఎంతరా, దీని మందం ఇది ఉంటుంది. ఆడికి ఏనాక ఎట్లయితే అట్లా. ఇదైతే ఫస్ట్ తీసుకుందాం. ఆడు ఎంతగానో పంపిస్తారా చూపించినాం మనం, మన లిమిట్లో మనం ఉండాలి. అంతేగాని ఫస్ట్ తీసుకుందాం. ఆడికి ఏనాక వాడు ఎంత అయిపోతే అంత. ఇక మళ్ళీ మన బండి పోయేది పోలే. అట్లా పెట్రోల్ ఉండాలి, మనకు కూడా కొంచెం డీజిల్ మనకు ఉండాలి. మనకే దానికి ఉండాలి కదా. అవుతుంది. తీసుకురా, నేను వస్తా మరి పెళ్ళికి. రారా వంశాడు ఎర్ర ఊళ్ళో కనిపించలే, ఉన్నాడా లేదా అసలు? ఉండు కాదే, ఇంటికెళ్ళి బయటకు వెళ్తలేడు. ఏమైనా రోగం వచ్చింది? ఫోన్ కొన్నాడే, నీకు తెలియదా? ఫోన్ కొన్నాడా? 500 రూపాయలు అంటే రూపాయలు అన్నాడు. గాడి ఫోన్ కూడా కాదు, ఫోన్ కొన్నాడు, పబ్జీ ఆడతాడు. అరే మాది పబ్జీ పంపుతాడు. పబ్జీ నీకు ఇక్కడ ఫోన్ అని నేను అన్నా. కొన్నా కాదురా అన్నాడు. పెద్ద ఫోనే కొన్నాడే. ఊర్లేని అవ అందరికి అనుకున్నా, అందరికంటే ఈడు కూడా ఉంటారు అనుకునే తెలుసా. ఈయన కూడా రోగం పట్టింది. ఈడు భలే మనిషి మొత్తం ఆగాయండు, ఇంటికెళ్ళి బయటకు వెళ్తాడు. ఫోన్ పబ్జీ సల్జనం వచ్చేటట్టుంది. ఏదో రోగం పోగొట్టాలి. నాకైతే ఫోన్ చేద్దాం ఒకసారి. ఆడు ఏడున్నాడు, ఫోన్ చేయాలి. హెల్మెట్ కూడా కొన్నాడు. హెల్మెట్ తీసుకుంటా. ఈ గాడి హెల్మెట్ కూడా ఉంది. ఆయనకి బండే సరిగా నడపరాదు. హెల్మెట్ కొన్నాడు. సరే చేద్దాం. ఒక్కటే దమ్ముకెత్తినే. అది బీర్ రా, అంతే ఉంటది. హలో, ఏడున్నారా? కనిపిస్తలే ఊళ్ళే. మేము ఇక్కడ కూర్చున్నా చెట్టు కింద. కానీ పొలం కన్నా నీళ్ళు పెడుతున్నావా? దా మరి, అయిపోయినా కదా. ఏం చేస్తాడు ఉండి? పొలం ఎండిపోతుందా? ఇప్పుడు మోటార్ చాలా ఉంది కదా, నీళ్ళు అయితే పెట్టు. సరే, అది తొందరరా మరి, లేట్ అయ్యి. లేదురా, ఇలా పెళ్లి కూడా ఉంది మరి అని. సరే నువ్వు ఎదురా ఆడెదరా అని అచ్చనగా ఉంటుంది. ఇలా పని లేనట్టుంది. పని లేదు, పాట లేదు. పొలం కాడికి వచ్చిన వాళ్ళను మనసు మాట లేకుండా దీనికి గుర్తురు కట్టా. సేపు అవుతుంది. కండ్ల తుక్కు పడుతుంది. వీడు మాత్రం ఇంకా ఎక్కేది తాగింది దిగుతుంది కానీ అయినట్లేదు. కానీ అరే వచ్చినట్టున్నారా? బండి సప్లై వచ్చింది. వచ్చిందని ఏమన్నా కాడదు రాని సప్లై అయినా కాదు. ఏమో పెట్టుకున్నాడు, లోపల ఏం వేసిర్రు. ఈడేంద్ర పొలం కాడ ఆడిపెట్టుకొని పోతాడు. ఎంత భయం మారా బండి అండి. ఇప్పుడు రమ్మంటే కానన్నా వేసేవేంద్ర బండి దిగించేపా. ఇంకా కూడా పుర్ర పెట్టుకున్నారు. ఇంకా కింద పడితే దెబ్బ తాకదు అన్నట్టు. ఎడ దాకా దెబ్బ నీకు? తలకాయ తాకది, చచ్చిపోడు. అంటే ఇప్పుడు బండి మీద గారు ఇప్పుడు ఎందుకు నీకు? ఇప్పుడు తీస్తా కానీ ఎడిపోతున్నాను ఎందుకు రమ్మంటే. ఏ పెళ్లి కూడా ఉందిరా ఇవాళ, పెళ్లి కానీ పెళ్లికి. మరి నువ్వు కూడా వస్తావా అని ముగ్గురం పోదాం. నాకు పొలం పనులు బాగున్నాయి. పొలం పని నేను పొలం పని నాకు మా చెప్పింది నీ కథ. ఊళ్ళే అందరు అనుకున్నాను, నువ్వు కూడా అందులో మిక్స్ అయినావు. పొలం పని ఉంది. ఇప్పుడు పొలం కాడికి వెళ్ళి వచ్చినాను. ఈ పొలం మాయరికి ఇదే పొలం కదా, పబ్జీల పొలం కదా వాడేది. హెల్మెట్ తీసుకోవాలి మరి పెళ్లి. హెల్మెటా? హెల్మెట్ నాకు ఎందుకురా? అడవలేదని గా ఎందుకురా నాకు? అరే పోతే ఎట్లున్నారా కథ కారు కానీ పోరీలు ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకుని దేశాలు ఖరాబ్ అయితే పక్క అది నాకేం చూడే అన్న పెట్టుకొని ఇంటికెళ్ళి ఎట్లా అయిపోయినా? ఇంటికెళ్ళి స్టైల్ ఎట్లుండాలి కథ పోతుంది. ఈ నీ అమ్మనుడే ఎక్కువ హెల్మెట్ హెల్మెట్ విలువ తెలుస్తలేదు. ఒకసారి తురుకు అంటితే తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకుంటే అని తురుకు అంటితే తెలుస్తుంది. నువ్వు ఆయన ఒక బీరికాయ కిందారని ముఖాన కడకపోయి ఎట్లా తనం చేయన్నావు కదా నువ్వు. పోతే మళ్ళీ కొంచెం మంచిగా ఉండాలి. కానీ మంచిగా కాదురా, లేట్ అవుతుంది వరకు. నడు ముఖం కడుకోపో, పొలంకి ఇవ్వనాడు పొలం పైగా. నువ్వు కడుక్కోమన్న చెప్పులు ఇవే ఉన్నాయి. చెప్పులు మంచిగా ధర నీకు ఏమైంది? రోజు ఏదో తాను చేసుకో. సరే ఈరా డబ్బా లేట్ అవుతుంది వరకు. వాడు ఒక సొల్లుగాడు హెల్మెట్ అట. హెల్మెట్ ఎందుకు పోయి మనం
పెట్టుకోవాలి అని చెప్తే విన్నారా? అన్నా హెల్మెట్ హలో వంశీ, చెప్పరా ఏమైందిరా? మన దీపక్ అన్న చనిపోయాడు. నిజం? నిన్న మంచిగా ఉండే గారా, నిన్న మన హాస్పిటల్ దించత్తి గారా, నిన్న మంచిగా ఉండే. అయినా కానీ చెప్తే గారా వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరంటే హెల్మెట్ ఎందుకు అది అంటారు గారా. డాక్టర్ చెప్పారు హెల్మెట్ ఉంటే బ్రతికేవాడని చెప్పారు. నువ్వు చెప్పింది నిజమే. నీ హెల్మెట్ తీసుకుంటే నాకు అయితే మీకు నచ్చింది అనుకుంటాను. వీడియోని ముఖ్యంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి చేసాం. అందరూ తప్పకుండా హెల్మెట్ వాడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ నేను చెప్పాల్సుకుంది ఏంటంటే స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళకండి. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకండి. మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, అమ్మ నాన్న మన ఇంటి దగ్గరనే వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పాల్సినది ఒక్కటే, స్పీడ్ మాత్రం వెళ్ళకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకండి. అలాగే హెల్మెట్స్ తో వాడండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు క్యూరేకా. దాని ద్వారా మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. సింపుల్గా జీకే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పి మీరు రోజుకు మినిమం 200 అనే ఎర్న్ చేయొచ్చు. కింద లింక్ ఇచ్చాను, ఆన్సర్ డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.